హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన చేదు లేకుండా తయారుచేసే కాకరకాయ కారం ఎలాగో చూడబోతున్నాం. కాకరకాయల్ని శుభ్రంగా కడిగి వాటికి ఘాటు పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో తీసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, చింతరెక్కలు వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కాకరకాయలోని కొన్ని సమ్మేళనాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిది. సో ఉడికించిన కాకరకాయల మధ్యలో ఉన్న గింజల్ని తీసేశాక లేదా పాన్ పెట్టి ఆ కాకరకాయల్ని వేయించాలి. కాకరకాయ చేదుగా ఉంటుందని ఎవ్వరూ ఇష్టపడరు, కానీ ఇలాంటి రెసిపీ చేస్తే అందరూ మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. కాకరకాయ కారానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి పొడి, ఉప్పు, కారం, జీలకర్ర, పసుపు, సరిపడినంత నూనె మరియు వెల్లుల్లి రెబ్బలు. చివరగా కాకరకాయల్లో వెల్లుల్లి కారం స్టఫ్ చేసి పాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో కాకరకాయల్ని అటూ ఇటూ వేయించాలి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి కాకరకాయ కారం రెడీ. వెల్లుల్లి స్టఫింగ్తో చేసిన గుత్తి కాకరకాయ కారం చాలా రుచిగా ఉంటుంది. ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేరు. ఈరోజే ట్రై చేద్దామా?